ప్రజల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడి ఆలయ ప్రతిష్ఠ కుంభాభిషేకం జనవరి 22న జరుగుతుందని అయోధ్యలో శ్రీరామచంద్రుడి మందిరంలో రాముణ్ణి అర్చించిన అక్షంతులను జనవరి 1 నుంచి వరంగల్లోని ఇంటింటికి వితరణ చేస్తామని శ్రీరామ్ ఉదయ్ కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా రామ భక్తులు చేసిన ధర్మ పోరాటంలో భవ్యమైన రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరగడం ఆనందదాయకమన్నారు. సమావేశంలో మహానగర సంయోజక్ కేశరెడ్డి జైపాల్ రెడ్డి, అయ్యప్ప శ్రీనివాస్, పాతూరి విక్రహిం రెడ్డి, బండి రోహిత్ యాదవ్, ఎరెల్లి సందీప్ రెడ్డి, ఓం కుమార్, తౌటం గోపి, పెండ్లి సునంద్, నారాయణగిరి శ్రీనివాస్, ప్రసాద్, హరీష్, గోపికృష్ణ, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ మహానగర్ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ శ్రీరామ జన్మభూమి నుండి వచ్చిన, అయోధ్య నుండి వచ్చిన అక్షింతలకు స్వాగతం తెలియజేయడానికి వచ్చినటువంటి మీ పత్రికా విలేకరులందరికీ నమస్కారం, ధన్యవాదాలు, శుభాకాంక్షలు వరంగల్ మహానగర్ పక్షాన తెలియజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా 500 సంవత్సరాల నుండి అయోధ్యలో శ్రీ బాలరాముణ్ణి ప్రతిష్ఠ కోసం పోరాడుతున్నటువంటి హిందువులు సుమారుగా 4 లక్షల మంది ఈ అయోధ్య రాముని కోసం బలిదానం కావడం జరిగింది. నేడు ధర్మబద్ధంగా హిందువులు 5 సంవత్సరాల నుండి పోరాడుతున్న క్రమంలో నేడు రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అయోధ్యలో శ్రీరాముణ్ణి జనవరి 22వ తారీఖు రోజు ప్రతిష్ఠించుకోబోతున్నాం, ప్రాణ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా సాక్షాత్తు ఆ శ్రీరాముడు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి, ప్రతి గడపకు అయోధ్య రామ మందిరంలో 500 మంది స్వామీజీల చేత పూజింపబడినటువంటి అక్షింతలు దేశవ్యాప్తంగా వితరణ జరగడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ మహానగరానికి రావడం జరిగింది. ఈ యొక్క 50 క్వింటాల అక్షింతలను వరంగల్ మహానగర వ్యాప్తంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేర్చే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు నిర్వహణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒక కరపత్రము, ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరాముని యొక్క చిత్రపటము, ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చే విధంగా ఉంటాయి. శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22వ తారీఖు రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ 500 సంవత్సరాల చిరకాల వాంఛ, హిందువుల యొక్క గౌరవానికి సూచికైనటువంటి శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఇంట్లో ఒక 5 దీపాలు వెలిగించాలి అని దేశవ్యాప్తంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మీయ హిందూ బంధువులందరూ జనవరి 22వ తారీఖు జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మన ఇంట్లో పండుగలాగా, మన దేవాలయంలో పండుగలాగా చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఇప్పుడు